ఈరోజు మనకి కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశి అనేది చాలా ఇంపార్టెంట్ రాశి ప్రతి మనిషి జీవితంలో. దీని యొక్క యాట్రిబ్యూట్స్ మనం తెలుసుకున్నాం అనుకోండి, మానవ జీవితానికి ఒక సార్థకత ఉంటుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తే అన్ని రాశులకు ఉన్న సింబల్స్ ఒక ఎత్తు అయితే, ఒక కుంభరాశిలోనే ఒక పరిపూర్ణమైన మానవుడు ఒక కుండ పెట్టుకొని జలాన్ని ఇస్తున్న సింబల్ ఉంటుంది మనకి. మకర రాశిలో మనం చూసాం అనుకో, పరిణామ క్రమం అనేది కనబడుతుంది. కుంభరాశికి వచ్చేసరికి ఈ పరిణామ క్రమంలో తను కంప్లీట్ అయ్యాడు, పూర్తిగా చేంజ్ అయ్యాడు అని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం మనం నడుస్తుంది కూడా ఒక రకంగా చెప్పాలంటే కుంభయుగమే. మన ఆది మానవుల దగ్గర నుంచి ఎన్నో రకాల యుగాలు నడుస్తా ఒక పర్ఫెక్ట్ మానవుడు వెళ్ళాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, 11th హౌస్ 11వ భావాన్ని కుంభరాశికి తీసుకెళ్తారు, కుంభయోగం అంటాం. ఈ రాశులు ఎక్కువగా టెక్నాలజీ, టెక్నికల్, అర్థమైందా, శాస్త్రవేత్తలు ఇలా ఉంటారు జనరల్ గా. మనుషులు, సామాన్య పీపుల్ అనేది కొన్ని సమస్యల్లోకి వెళ్తుంటారు, కష్టాలు పడుతుంటారు. ఈ యోగులకు వచ్చేసరికి యోగులకి ఈ రాశి చాలా బాగుంటాం. ఒక లైట్ వైలెట్, ఒక వంగపు కాంబినేషన్ కలర్ని కళల్లో పెట్టుకొని సాధన చేసే వాళ్ళకి ఏంటంటే ఇది పూర్ణత్వాన్ని సాధిస్తుంది. ఈ కుంభరాశికి మనకి జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, రాశ్యాధిపతి శని తీసుకుంటాము. రాహువుకి ఆధిపత్యం కూడా ఇదే రాశి ఉంటుంది. శనికేమో త్రికోణ స్థితి ఉంటుంది, రాహువుకి ఆధిపత్యం ఉంటుంది. ఇంకా ఈ రాశిలో మనం వరుణ దేవుణ్ణి కూడా తీసుకుంటాం, అంటే యురేనస్. వరుణుడు అనగానే మనం ఏం చూసుకుంటాం అంటే జనరల్ గా తీసుకుంటే భృగు మహర్షి యొక్క తండ్రిని తీసుకుంటాం. ఈ రాశిలో ఒకటి వస్తుంది. ఇంకా ఆ, ఎకిరాల మాస్టర్ లాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే వేణుడిని తీసుకుంటాడు. అంటే గంధర్వుడు అక్కడ ఉంటాడు, వేణుడు అని. అతను ఉన్నతమైన జ్ఞానాన్ని ఇస్తుంటాడు అని చెప్తాడు. అంటే లోక కళ్యాణాన్ని చేస్తుంటాడు అని. గంధర్వుడు కాదు, అతను మామూలుగా చూస్తే కనుక అతనే మార్కండేయుడు అని కూడా ఆయన చెప్తుంటాడు. ఇంకా మనం జనరల్ గా తీసుకున్నాం అనుకోండి, ధనుస్సు వచ్చేదానికి మనకు మనోమయ కోసం అనుకోండి. ఈ మకరం అనేది విజ్ఞానమయ కోసం, అంటే మనం పరిణామ క్రమం చెందడానికి కావాల్సిన విజ్ఞానం మకర రాశిలో ఉంటుంది. ఇది వచ్చి మనకి కంప్లీట్ అవుతుంది, ఆనందమయ కోసంగా మారుతుంది. ఇప్పుడు జనరల్ గా నెంబర్ల నుంచి చూసుకున్నాం అనుకోండి, 1 నుంచి 9 ఉంటుంది. 9కి 1 మధ్యలో ఏముంది అనేది ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది. జనరల్ గా అందరూ సున్నా అంటారు, కానీ కుంభరాశి అనేది సున్నా కాదు, పూర్ణత్వం అంటాం. అంటే ఒక పరిణామ క్రమంలో పరిపూర్ణత్వాన్ని పొందింది ఏదైనా ఉందంటే గనక ఆ పూర్ణత్వం అనేది కుంభరాశిలో ఉంది. అంటే కంప్లీట్ ఇంకా అది. కంప్లీట్ అనేది ఎప్పుడు సున్నా కాదు, అర్థనా. 9 తర్వాత వచ్చేది మనకి ఏంటంటే పూర్ణత్వమే. ఈ పూర్ణత్వం అనేది మనిషి పొందాలి అని, అంటే మనిషి తన జీవనయానంలో ఒక్కొక్క రాశిని దాటుకుంటూ వచ్చాడు అనుకోండి, కుంభరాశికి వచ్చేసరికి తన లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ ని పరిపూర్ణంగా తీసుకెళ్లే రాశి ఏదైనా ఉందంటే ఇక్కడ ఈ రాశి ఉంటుంది. ఇక్కడ పరిపూర్ణం చెందిన మానవుడు ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న కలశంతో అమృతాన్ని దారలా పోస్తుంటాడు. అంటే నిత్యధార, అంటే దాహం తీరుస్తున్నాడు అని, అంటే దానం చేస్తున్నాడు. ఇది పరిపూర్ణత్వం ఎప్పుడైనా సరే ఇంకా లోపం రాదు. పరిపూర్ణత్వం ఎప్పుడైతే వస్తుంది ఈ రాశికి, పూర్ణత్వం అనేది, అది ఎంత ఇస్తున్నా కూడా ఆ పూర్ణత్వం అనేది మారదు అని. ఎంత దానం చేస్తున్నా కూడా పూర్ణత్వంలో లోపం రాదు. పూర్ణత్వంలో లోపం ఉంటే ఇది వస్తుంది, కానీ మనిషి పరిపూర్ణుడు అయ్యాడు, పరిపూర్ణ జ్ఞానం ఉంది, ఇంకా అది ఎంత చేస్తున్నా కూడా అది మనిషిని ముందుకు తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ కుంభరాశి అనేది ఎక్సలెంట్ రాశి. ఈ పరిపూర్ణ జ్ఞానానికి 2 గ్రహాలు సపోర్ట్ చేస్తుంటాయి జనరల్ గా చూసుకుంటే. జనరల్ గా తీసుకుంటే మనకి శని రాహులు కనబడుతుంటారు. ఇంకా డీప్ గా తీసుకుంటే యురేనస్ ఉంటాడు, ఇక్కడ నెప్ట్యూన్ కాంబినేషన్ కూడా ఉంటుంది మనకి.
అంటే యురేనస్ అనగానే వరుణుడుగా. ఆ వరుణుడు ఏం చేస్తాడు? ఆ భృగు మహర్షి ఏ ప్రశ్న అడిగినా కూడా తపస్సు చేయంటాడు. అలాగే 5 సార్లు తపస్సు చేయంటాడు. 5 సార్లు తపస్సు చేయటం అనేది మనకి తైత్రీయ ఉపనిషత్తులో గమనించాం అనుకోండి, పంచకోశ జ్ఞానానికి సంబంధించి ఉంటుంది. ఈ లాస్ట్ తపస్సు ఏదైతే ఉంటుందో, పరిపూర్ణం చెందిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం ఉండదు, ఇంకా మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలవ్వాలి. ఇంకా అక్కడి నుంచి మీనంలో మళ్ళీ యుగాంతం అయిపోతుంది. యుగాంతం నుంచి మీనంలో నుంచి మళ్ళీ జన్మలు అనేది మొదలవుతూ ఉంటాయి. అంటే ఈ కుంభరాశి యొక్క పరిపూర్ణత్వం అనేది ప్రతి మనిషి నేర్చుకోవాలి. అంటే తన యొక్క జనరల్ చూసుకుంటే డిజైర్ హౌస్ అంటాం మనం, 11th హౌస్ కోరికలు. అంటే డిజైర్ ఫుల్ఫిల్మెంట్. 11th హౌస్ డిజైర్ అంటే కామ త్రికోణంలో నవభావం వాయుతత్వం ఏదైనా ఉందంటే గనక మూడో వాయుతత్వ రాశి ఈ కుంభరాశి. అంటే అతను ఏదైతే కోరుకున్నాడో ఆ కోరిక పరిపూర్ణంగా నెరవేరింది. అంటే తన డిజైర్ ఫుల్ఫిల్ అయింది. అంటే ప్రతి మనిషికి ఒక ఫుల్ఫిల్నెస్ అనేది ఇచ్చేది ఈ కుంభరాశి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్టార్లో ఉంటారు. ఇప్పుడు జనరల్ పీపుల్ వచ్చేసరికి ఒక సైంటిస్ట్ నేను ఇది తయారు చేద్దాం అనుకున్నాడు, సక్సెస్ అయ్యాడు, పరిపూర్ణం చెందాడు, అది కుంభరాశి. ఒక యోగ సాధకుడిని తీసుకున్నాం అనుకోండి, తను సాధనలో పరిపూర్ణత్వాన్ని పొందాడు. ఎందుకంటే పరిణామం అనేది మకర రాశిలో జరుగుతుంది. తను ఏం కావాలి, ఏం వదిలేయాలి, ఈ జర్నీ అంతా మకర రాశి వరకు వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి పరిపూర్ణత్వం అనేది మనకి కుంభరాశిలో ఉంటుంది. అందుకే ఈ కుంభరాశికి ఒక రకమైన వైలెట్ కలర్ ఉంది. అర్థం, లైట్ వైలెట్ వంగపు కాంబినేషన్ లో ఒక లైట్ కలర్ ని వాళ్ళు కళల్లో దృష్టి పెట్టుకొని సాధన చేయడం మొదలు పెడతారు. అంటే పరిపూర్ణత్వం అని. ఇది జనరల్ గా తీసుకుంటాం. ఈ మనుషుల్లో పరిపూర్ణత్వం ఎలాగ వస్తుంది? ఇక్కడ మనకి మాట్లాడుకునేది ఎక్కువగా మాట్లాడాలంటే శనిని పరిపూర్ణత్వం అంటే తన కర్మ ఏదైతే ఉంటుందో, తన కర్మని పరిపూర్ణంగా ఎప్పుడైతే నెరవేరుస్తాడో అప్పుడు ఈ రాశి అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది మనం. అంటే ఊర్ధ్వలోకాల వైపు మన ప్రయాణం వెళ్ళేటట్టు ఈ రాశి తీసుకెళ్తుంది. మనిషి పరిపూర్ణంగా తన కర్మ పరిపూర్ణత్వం అవ్వలేదు. ఎందుకంటే శని ఇక్కడ త్రికోణ స్థితి. త్రికోణం అంటే దైవత్వం. అంటే కర్మ కంప్లీట్ అయిపోతే ఆ దైవత్వం అనేది మనకి యాక్టివేట్ అవుతుంది. ఊర్ధ్వలోకాలకు వెళ్తాం. ఇక్కడ తోడుగా ఎవరు ఉన్నారంటే రాహువే. రాహు ఏం చేస్తుంటాడు ఇక్కడ మనకి? చూసుకున్నాం అనుకోండి, అమృత పానానికి ఒక అవకాశం దొరికింది అనుకోవచ్చు. అమృతాన్ని ఇస్తున్నాడు అనుకోవచ్చు మనకి. అంటే మనిషి కంప్లీట్ గా పరిపూర్ణుడు చెందాడు అని. మనిషికి ఎప్పుడైతే కంప్లీట్ గా పరిపూర్ణత్వం తను అనుకుని సాధించుతారో తన దగ్గర ఇంకా సాధించడానికి ఏం లేదనుకోండి, ఇంకా అతను తన దగ్గర ఉన్నది మొత్తం ఏం చేస్తాడంటే దానం చేయటం వల్ల. ఆ నెక్స్ట్ లెవెల్ హౌస్ దానస్థానం అంటాం మనం. అందుకే ఇక్కడ కుండలోంచి నిరంతర ధార అనేది ఇస్తూనే ఉంటాడు పూర్ణ మానవుడు. మనం మిథునంలో చూసాం అనుకోండి, ఇద్దరు కనబడతారు స్త్రీ పురుషులు. అర్థం, ఇక్కడికి వచ్చేసరికి ఒక్కళ్ళే ఉంటారు, పరిపూర్ణ మానవుడు ఉంటాడు. అది పూర్ణత్వం చెందిన మానవుడు అని. అలాగే ప్రతి మనిషి కూడా తన జీవితంలో పరిపూర్ణత్వం ఎలా పొందాలి? ఈ పరిపూర్ణత్వం పొందే ముందు ఏంటంటే మనకి చాలా రకాల నిజాలు కనబడతా ఉంటాయి. యోగులకి ఒక నిజం ఉంటుంది, దాన్ని సాధన చేసుకుంటారు. ఇంకా జనరల్ పీపుల్ అనుకోండి, కొన్ని ఆశలు బాధల్లో ఇబ్బందులు పడుతుంటారు. జనరల్ పీపుల్లో జనరల్ ప్రిడిక్షన్లో మనం ఏం చూస్తాం? 11వ భావం అనగానే ఇది మిత్రస్థానం, అగ్రసోదర వర్గం ఉంటుంది, మన ప్రాఫిట్స్ ఉంటాయి. అర్థమైందా? మనం ఏదైనా కర్మ చేస్తే దాని యొక్క ఫలితం ఇక్కడే ఉంటుంది, ఆ లాభాలు వచ్చే స్థానం. ఇట్లా జనరల్ ప్రిడిక్షన్ చేస్తాం. అయితే ఏదైనా గ్రహాలు కూర్చొని ఉండే అక్కడ, ఏదైనా గ్రహాలు కూర్చున్నప్పుడు ఆ గ్రహకారకత్వాల వల్ల మనం లాభాలు పొందే అవకాశం ఉంటుంది. లేదు చరలగ్నాలకు అయితే అతను ఆ భావం వచ్చి బాధాకారక భావం. ఇట్లా జనరల్ జనరల్ ప్రిడిక్షన్స్ ఇవి. అంటే సామాన్య జ్ఞానంలో ఉన్నాం ఇంకా మనం 1 to 9 లోపలే ఉంటాం. పరిపూర్ణత్వం చెందల, 9 to 1 మధ్యలోకి వెళ్ళాల. అప్పటి వరకు మనకి ఇవన్నీ ఇలా కనబడతాయి. ఎప్పుడైతే పరిపూర్ణత్వం చెందామో ఇవన్నీ మనకు కనబడవు. ఎందుకంటే ఈ పరిపూర్ణత్వం చెందడానికి ఇక్కడ రాహు సొంత రాశి వాస్తవం చెప్పాలంటే. ఓన్ హౌస్ ఇది. రాహు ఓన్ హౌస్. రాహు మనకి ఏం చూపిస్తున్నాడు? ఏ మనిషి అయినా తన జీవితంలో ఒక సర్కిల్ రాహు తిరిగేలోపు ఈ రాశిని టచ్ చేసి వెళ్తుంటాడు. 18 ఏళ్ళు రాహు ప్రయాణం జరిగింది తను వాళ్ళ జన్మ జాతకంలో కూర్చున్న దగ్గర నుంచి రావడానికి. అంటే ఈ 18 ఏళ్ళ ప్రయాణం ఏ విధంగా వెళ్తుంది అదొకటి తీసుకోవాలి. అసలు రాహు ఎందుకు అంత గొప్ప వ్యక్తి అయ్యాడు?
ఎందుకంటే కాలపురుషుడు అనగానే రాహు తీసుకుంటాం, కాలపురుష కుండలి అని చెప్తాం మనం. రాశి అనగానే ఈ రాహుకేతువుల మధ్య ఉంటుంది. రాశి అనగానే మనం రాశి చక్రం అంటే రాశి చక్రంలో రాహు యొక్క రకారం, సికి యొక్క శికారం, కేతుకి సికి అంటాం. ఈ ఇద్దరి మొదటి అక్షరాలు కలిపాం అనుకోండి రాశి అయింది మనకి. ఇది రాశి చక్రం అంటాం. రాహు ఎంత గొప్ప మీరు ఎప్పుడన్నా గమనించండి. రాహు మనకి తిరుగుతున్నప్పుడు తన గోచారంలో మన జాతకంలో ఒక్కొక్క గ్రహం టచ్ చేసుకెళ్తాడు. అంటే మనిషికి పరిపూర్ణత్వం ఎప్పుడైతే వస్తుందో మనిషికి ఇంకా దుఃఖాలు, పీడలు, బాధలు ఏమి ఉండవు వాస్తవం చెప్పాలంటే. ఏది బాధించదు. ఏది ఎవరిని ఎప్పుడైతే బాధించదో తనకి వాస్తవం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అక్కడి నుంచి మేనవలోంచి తను స్వర్గ ప్రయాణం అనేది చాలా ఈజీగా జరిగింది. వాస్తవం చెప్పాలంటే స్వర్గ ప్రయాణానికి కుంభరాశి మెయిన్ కారణం. మీరు జనరల్ గా చాలా మంది జనాలు డెత్ ప్రెడిక్షన్ చూసాం అనుకోండి, వాళ్ళ మరణ సమయాలు చూసాం అనుకోండి, వాళ్ళ కాంబినేషన్ థర్డ్ లార్డ్, థర్డ్ హౌస్ కి 11th హౌస్ కి కాంబినేషన్ నడుస్తూ ఉంటాయి ఒక మనిషి జీవితం వెళ్ళిపోయేటప్పుడు. అలా డెత్ డేట్లు చూసి జాతకం ఓపెన్ చేస్తే 11th హౌస్ కి, మూడో భావానికి కనెక్షన్స్ ఉంటాయి. ఈ 311 ఎందుకంటే మనిషి వచ్చాడు, తన డిజైర్స్ ఫుల్ఫిల్ అయిపోయి తను ఇంకెళ్ళిపోతున్నాడు అని. తను వచ్చాడు, తన కర్మలన్నీ అయిపోయినాయి, పరిణామ క్రమం జరిగింది, ఇంకెళ్ళిపోతాడు అని. ఎందుకంటే కర్మస్థానం 10వ భావం. దాని యొక్క ఫుల్ఫిల్మెంట్, తను ఏదైతే కర్మ ఉందో ఆ కర్మని పూర్ణంగా చేసాడు 11వ భావంలోకి వెళ్ళిపోతాడు. అలాగే తను సాధన ఎక్కువ చేశాడు, తను వాస్తవం తెలుసుకోగలిగాడు, అప్పుడు అతనికి మోక్షం అయిపోతాడు. కానీ మనిషి వాస్తవం తెలుసుకోనంతసేపు మానసికంగా వాస్తవాన్ని అనుభవించినంతసేపు ఇంకా అతనికి సాధన మిగిలే ఉంటుంది అని. ఎందుకంటే ఇక్కడ ఇది కుంభరాశి అనేది పూర్ణత్వం అని చెప్పాం కదా, పూర్ణత్వం ఎప్పుడు వస్తుంది? కంప్లీట్ ఫుల్ అయితేనే. ఏ మాత్రం లోటు ఉన్నా కూడా అతని జీవితంలో ఏదో ఒక వ్యామోహం అతన్ని వెనక లాగుతున్నంత సేపు అంటే అతను మోక్షానికి రాడు. ఇంకా సాధన చేస్తుండాలి, మళ్ళీ జన్మలు ఎత్తు ఉండాలి. ఈ రాహుని మనం రాహు కథ చూసాం అనుకోండి, రాహు అమృతాన్ని తాగాడు రూల్ వన్. అర్థనా? అతను అమృతాన్ని తాగాడు కాబట్టి విష్ణు శిరస్సు ఛేదించాడని చెప్పి జనరల్ గా చెప్పుకుంటాం. అర్థనా? ఇక్కడ నారాయణుడు కూడా ఉంటాడు మనకి 11th హౌస్ లో. నారాయణుడు ఏం చేస్తుంటాడంటే తను మళ్ళీ తన కార్యక్రమం మొదలు పెడుతుంటాడు. అది సృష్టి జీవానికి సంబంధించి. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతున్నాడు. రాహు కూడా అంతే. రాహు ఇచ్చినంత జ్ఞానం ఏ గ్రహం ఇవ్వదని చెప్పాలి మనకి. అందుకే ఈ దీన్ని మనం ఏ యుగం అంటామంటే కుంభయోగం అని చెప్తాం. ఒక్క కుంభయోగంలోనే ఎంతో టెక్నాలజీ మనిషి సృష్టించగలిగాడు. దేవుడు మళ్ళీ సృష్టించడం, మనం ప్రతి సృష్టి చాలా చేయగలిగాం వస్తు రూపాల్లో. ఎక్కువగా రీసెర్చ్ అనేది ఎవరికన్నా ఉంది అంటే అది రాహువే. ఎందుకంటే రాహు రీసెర్చ్ బాగా చేపిస్తాడు వాస్తవం చెప్పాలంటే. దేవుణ్ణి పరిచయం చేసేది కూడా, మనకి మోక్షాన్ని ఇప్పించేది కూడా, ఒక రకం చెప్పాలంటే దారి చూపించేది రాహువే. ఈ రాహుకేతులు ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అష్టమ భావంలో సాధన చేస్తూ ఉండాలి మనం. వృశ్చిక రాశిలో 11వ భావంలో రాహు యొక్క గుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని తీసుకుంటాడు. రాహు లేకుండా మనకు ఫుల్ఫిల్నెస్ రాదు. ఈ రాహుకేతులు కలిస్తేనే కదా మనకు పూర్ణత్వం వచ్చేది. మన పూర్ణత్వం రావాలంటే రాహు యొక్క ఒరిజినాలిటీ ఏంటని తెలియాలి. రాహు అనగానే జనరల్గా ఏం చేస్తాం మనం, ఒక భ్రమ ఉంటుంది మనకి. రాహు అనగానే ఒక నెగిటివ్ ఉంటుంది మనకు, అలా నేర్చుకున్నాం జనరల్గా చెప్పాలంటే. అలా నేర్పారు కూడా పుస్తకాల్లోనూ గ్రంథాల్లో. రాహు అనగానే చోరుడు, రాహు అనగానే చోరుడు అన్నారు వాస్తవం చెప్పారు. ఎందుకు చోరుడు అన్నారు? రాహు రాక్షసుడు కాబట్టి వీళ్ళు క్షీరసాగర మదనం అయిన తర్వాత అమృతం వచ్చిన తర్వాత అతను దేవతల సమూహంలోకి వెళ్ళేసి అమృతాన్ని దొంగతనం చేశారన్నారు. ఇది కదా మనకున్న స్టోరీ. అలాగే చెప్పారు మనకి. ఇది రాహు దొంగతనం చేశాడు కాబట్టి రాహు చూడు. రాహు మాయావి అంటారు, ఎందుకంటే అతను దేవతల రూపంలో వచ్చాడు, అతను మాయావి అని చెప్పేసి మళ్ళీ రాహుకి మాయావి అని పెట్టాడు. దొంగ అన్నాం, రాహుని మాయావి అన్నాం. చివరికి రాహుని ఒక దుష్టగ్రహంగా మార్చేసాం. ఎందుకంటే కలియుగం కదా మనకి. మనం ఆ భ్రమలో ఉంటేనే కదా, ఆ భ్రమం దాటి బయటికి రాలేము మనం. కానీ ఈ కుంభరాశికి, పూర్ణత్వం అన్న రాశికి రాహుకి ఆధిపత్యం ఎందుకు ఇచ్చారన్నది ఇంపార్టెంట్. సూర్యచంద్రులు చూశారు రాహు దొంగతనం చేయటం, అమృతం తాగటం,
శ్రీ మహావిష్ణువు మోహినికి చెప్పాడు. మోహిని స్త్రీ చక్రంతో, తన చక్రాయుధంతో అతను రాహుని రెండు ముక్కలు ఖండించి, ఇది మన స్టోరీ. సూర్యుడు చెప్పాడు కదా వాళ్ళు అతను దొంగతనం చేస్తున్నాడని. రాహు పైగా శుక్రుడు యొక్క శిష్యుడే, రాక్షసుడు అంటారు. ఇప్పుడు రాహు వ్యూలో మనం ఆలోచించండి ఒకసారి మీరు, ఎందుకంటే పూర్ణత్వం వస్తుంది మీకు. రాహు ఏం చేస్తున్నాడు అని. ఇప్పుడు ఆయన ఖండించాడు. శ్రీ మహావిష్ణువు వ్యూ ఒకటి ఉంది, వీళ్ళు చెప్పారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ గా ఖండించేశాడు గొంతు దిగేలోపు. అంటే ఇక్కడ సమయాన్ని ఎక్కువ తీసుకోలేదు ఆయన. రూల్ 1. వీళ్ళు చెప్పారు సూర్యచంద్రులు. రూల్ 2. అందుకంటే సూర్యచంద్రుల నుంచి వ్యూలో చూస్తున్నాం అనుకోండి, ఇక్కడ మనకేంటంటే జడ్జిమెంట్ మారిపోతుంది. అసలు ఎందుకు తాగాడు అన్నది రాహు చెప్పాలిగా. రాహుని అడిగాం అనుకోండి, రాహు ఏం చెప్తాడు? దీన్ని దేవతలు రాక్షసులు ఇద్దరు కలిసి చేస్తేనే అమృతం అనేది వచ్చింది భూమి మీద. అర్థమైందా? దేవతలు తోక వైపే ఉండారు. ఆ పాము విషం కక్కుతున్న శిరస్సు వైపు ఉంది, రాక్షసులే. పేరును అనిపించింది, రాక్షసులే అని చెప్పి రాహు చెప్తాడు. రెండోది, కానీ ఈ అమృతం వచ్చిన తర్వాత ఈ అమృతాన్ని తీసుకునే అర్హత దేవతలకు ఉందన్నది తెలుస్తుంది మనకి. నేనైతే రాక్షసుని తమో గుణం ఉన్నోడిని. ఇక్కడ నేను పరిణామం చెందాను. మకర రాశిలో నేను ఆ పరిణామ క్రమం పరిణామం చెందా, పూర్ణత్వాన్ని పొందా. పూర్ణత్వాన్ని పొందాను కాబట్టి నాలో దైవత్వం వచ్చింది. నేను దేవుళ్ళగా మారాను, తీసుకుంటే నాకు అర్హత వచ్చింది. కాకపోతే ఖండించబడ్డా. కాదు, నేనైతే అమృతం తీసుకున్నాను. ఇంకా నన్ను ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఏం చేయలేరు ఇంకా. దేవుడు కూడా ఏం చేయలేడు. ఆ సుదర్శన చక్రం కూడా రాహు రెండు ఖండాలుగా చేసింది కానీ చంపలేదు. కాబట్టి దేహం అనేది అవసరం లేదు అనేది ఒకటి చెప్తుంది ఇక్కడ నిలబడటానికి. అర్థనా? ఎందుకంటే శిరస్సు ఖండించిన ఏ వ్యక్తి బతకడు, కానీ వాళ్ళు బతికుండారు. అంటే అమృతం లాంటి జ్ఞానం పూర్ణత్వం ఎప్పుడైతే సాధిస్తాం మనం, ఇంకా దేహంతో సంబంధం ఏముంది, జన్మలతో సంబంధం ఏముంది అని చెప్పి రాహుకేతులు విడివిడిగా తిరుగుతుంటారు. వాళ్ళు టార్గెట్ ఎక్కువ ఏంటంటే చిన్న చిన్న గ్రహాలు పెద్దగా పట్టించుకోరు. గ్రహణం ఇస్తే డైరెక్ట్ సూర్యచంద్రులకే ఇస్తారు రాశి చక్రం. ఒక రాహు వ్యూ మనం తీసుకున్నాం అనుకోండి. రాహు వ్యూ అంటే ఇక్కడ రాహు కనిపెట్టాడు. అంటే రాహు ఒక రీసెర్చర్. రూల్ 1. ఏం కనిపెట్టాడు? ఈ గుణం ఏంటి, అమృతం తీసుకున్నానికి మనకు అర్హత ఏంటని కనిపెట్టాడు. రెండు, అక్కడ జరిగే మోసాన్ని కనిపెట్టాడు. అంటే ఒరిజినాలిటీ ఏంటి, దేవతలు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, రాక్షసులు మోసం చేసి తీసుకుంటున్నారు. ఇది తన వ్యూ. ఎందుకంటే అమృతం సాధించేదాకా అందరూ సమానమే అని చెప్పి కష్టపెట్టారు. ఫలితం పొందేటప్పుడు వాళ్ళ ఒరిజినాలిటీని చూపిస్తున్నారు. ఇది రాహు వ్యూ. ఏదైనా పని చేస్తున్నాం మనం, ఆ పనితో నాకు అవసరం వచ్చింది, అప్పుడు దాకా నేను వాళ్ళకి కావాల్సిన వాడిని. ఫలితం వచ్చింది, ఫలితం వచ్చిన తర్వాత వాళ్ళు విశ్వరూపం చూపించారు. రాహు అలాంటి మోసాన్ని ఇష్టపడ్డాడు, అమృతాన్ని తాగాడు. తర్వాత తనలో శిరస్సు ఖండించబడితే ఒక కేతు అనే మొక్క విడిపోయింది అని. అంటే అక్కడ ఏమైంది? రాహు అనే అబ్జర్వేషన్ రెండుగా ఖండించబడ్డా, అంటే డిటాచ్మెంట్ అయిపోయింది. శిరస్సుకి బాడీకి ఒక డిటాచ్మెంట్ జరిగింది అని. అప్పుడు ఈ కేతు వెళ్ళి అష్టమంలో కూర్చున్నాడు, అంతర్ముఖుడయ్యాడు. అంతర్ముఖత్వం ఏంటంటే, అష్టమ భావాలు అంటే వాస్తవికత ఏంటి అనేది కేతు దగ్గర ఉంది. ఇది వాస్తవం ఏంటని చెప్పి తెలుసుకొని డిటాచ్ అయ్యి ఉన్న కేతు దగ్గర ఉంది. రాహు వాస్తవం ఏంటో చూపిస్తాడు. ఇప్పుడు ఒకళ్ళ జాతకంలో రాహు చక్రం నడిచింది అనుకోండి, ఇన్నాళ్ళు మనకు ఒకళ్ళ మీద బాగా ఇష్టం ఉంది, వాళ్ళతో కలిసి జర్నీ చేసాం. ఒక సందర్భం వచ్చింది, రాహు ఆ గ్రహం మీద ప్రయాణం చేస్తున్నాడు ఏదో రోజు. లేదు మన జాతకంలో రాహు మహాదశ వచ్చింది, లేదు మన జాతకంలో రాహు అంతర్దశ వచ్చింది. కుంభం అంటే పూర్ణత్వం కదా. రాహు ఏం చేస్తాడు, ఇలా ఒరిజినల్ క్వాలిటీ మన ముందు తీసుకొచ్చి చూపిస్తాడు సందర్భాన్ని బట్టి. ఇన్నాళ్ళు ఒకలా కనపడ్డాడు మనకి, మిత్రుడిలా కనపడ్డాడు, ఇప్పుడు అతను మిత్రుడు కాదు అన్నట్టు చూపిస్తాడు. ఇది ఒరిజినల్ గుణం అని. ఒరిజినల్ గుణం అని తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఇక్కడ ఖండించబడ్డాడుగా, డిటాచ్ అయ్యాడుగా కేతు. కేతు దగ్గర ఏముంది? వాస్తవికత ఉంది. పైకి ఎలాంటి వాస్తవికత? అంతర్ముఖుడైన వాస్తవికత. అంతర్ముఖంగా వాస్తవం ఏంటో తెలుసుకుంటాడు కేతు. ఇప్పుడు మన సందర్భం, మన జీవిత చక్రంలో ఒక మనిషి గురించి, అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, చెల్లి కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, మన బాసులు కావచ్చు, మన కన్నబిడ్డలు కావచ్చు, మన మనవాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఇది వాస్తవం అని చెప్పి చూపిస్తాడు రాము. వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత
వీళ్ళు సందర్భంలో మనతో ఒకళ్ళు మంచోళ్ళై ఉండొచ్చు, సపోర్ట్ చేయొచ్చు సందర్భం వచ్చినప్పుడు. అప్పుడు దాకా మన అనుకున్న సందర్భం వచ్చినప్పుడు మనల్నే తప్పుడు వాడుగా చిత్రీకరించవచ్చు. ఇది రాహు కళ్ళ ముందు చూపిస్తాడు. ఇది వాస్తవం. ఈ పూర్ణత్వం తెలుసుకో అంటాడు. ఇది తెలుసుకున్న తర్వాత కేతు అంతర్ముఖుడై డిటాచ్ అయ్యాడుగా. మనం అంతర్ముఖంగా మనం ఏం చేయాలి వాళ్ళతో? సైకలాజికల్ డిటాచ్మెంట్ పెట్టు. సైకలాజికల్ ఇది వాస్తవం అని తెలుసుకున్న తర్వాత వాస్తవానికి తగ్గట్టు మన ప్రయాణం జరగాలి. ఈ వాస్తవాన్ని ఎప్పుడైతే తెలుసుకుని మనం డిటాచ్ అవుతామో ఇక్కడ మనలో ఒక పూర్ణత్వాన్ని తీసుకొస్తున్నాడు మళ్ళీ రాహు. ఈ విషయం తెలిసిన లేదు, ఈ డిటాచ్మెంట్ కేతు నేను అంతర్ముఖంగా యాక్టివేట్ చేయలేదు, వాస్తవికత నేను తెలుసుకోలేదు, ఇంకా నేను మాయలోనే ఉంటాను. అప్పుడు రాహు మాయలాగా ఉంటాడు. ఎందుకంటే మనం కేతుని ఇంకా అటాచ్ చేయలేదు రాహుకి. రాహుకి ఎప్పుడైతే కేతుని అటాచ్ చేస్తామో పూర్ణత్వం అది. కుంభరాశిలో ఒక పూర్ణత్వం ఉంటుంది. కంప్లీట్ మానవుడు కొనని ఇస్తున్నాడు. అక్కడ రాహు ఇచ్చాడు. అతను పూర్ణత్వం రావాలంటే ఈ కేతు అనే అంతర్ముఖత వాస్తవికతని అటాచ్ చేయాలి రాహు యొక్క అబ్జర్వేషన్కి. రాహు నిజం చూపిస్తున్నాడు. నిజం ఇదని తెలుసుకున్న తర్వాత అంతర్ముఖంగా మనం వాస్తవికత తెలుసుకొని కేతు యొక్క గుణమైన డిటాచ్మెంట్ని తీసుకోవాలి. ఈ డిటాచ్మెంట్ని ఎప్పుడైతే మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఇంకా మనిషి మన దగ్గర మళ్ళీ బాగుందంటే మళ్ళీ వస్తాడు, నువ్వే సూపర్ అంటాడు, అప్పుడు ఏదో అట్లా అన్నానంటాడు. ఇవన్నీ ఏంటంటే రాహు వాళ్ళ మాయని కనిపెట్టాడు అని. రాహు ఏంటంటే మాయని ఇవ్వడం, మాయని కనిపెడతాడు. రాహు మాయ చేయడు. జనాలు ఏమనుకుంటారంటే రాహు మాయ చేస్తాడంటాడు. రాహు అంటే మాయ కాదు, మాయని కనిపెట్టాడు. అవసరం ఉన్నంతసేపు నన్ను, ఫలితం వచ్చిన తర్వాత నువ్వు. ఇది ఈ మాయ ఏదైతే ఉంటుందో ఈ మాయని కనిపెట్టగలిగేది రాహు. అలా కనిపెట్టాడు కాబట్టి అతను శిరస్సు ఖండించబడింది. కేతు అంటే మనం ఏంటంటే రాహు కేతులను ఎప్పుడైతే కలుపుతున్నామో అంటే ఇంటర్నల్ అంతర్ముఖంగా అంటే బయటగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళతో విడిపోవటం కాదు, బహిర్ముఖం కాదు ఇక్కడ. కేతు అంతర్ముఖమైన డిటాచ్మెంట్, రాహు డిటాచ్మెంట్ కాదు. రాహు బహిర్ముఖంగా కనబడతాడు. బహిర్ముఖంగా వాళ్ళ వాస్తవం ఏంటో మనకి తన సందర్భం వచ్చినప్పుడు గోచారంలో కానీ దశాంతర దశల్లో కానీ రాహు మహాదశలో కానీ ప్రతి తన జీవితంలో ఎంతమంది ఉన్నారో అంతమందిని చూపిస్తాడు. అందుకే రాహుకి 18 సంవత్సరాలు మనం బలంగా తీసుకెళ్తాం. అతని సర్కిల్ ఏదైతే ఉందో 18 ఏళ్ళు, ఈ 18 ఏళ్ళ రాహు మహాదశ కాలం ఎవరికైతే వస్తుందో ఆ రాహు మహాదశలో తన అన్ని గ్రహాలను అన్ని భావాలను టచ్ చేసుకుంటూ వెళ్తాడు. సంవత్సరంన్నర అందరి యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ చూపించిన తర్వాత కేతు యొక్క అంతర్ముఖత వాస్తవికత తెలుసుకొని మనం డిటాచ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ డిటాచ్మెంట్ వస్తుందో మనలో ఓ పూర్ణత్వం వస్తుంది. ఇంకా మనకు మోక్షానికి అర్హత వస్తుంది అని. సైకలాజికల్ డిటాచ్మెంట్ లేదు, అంతర్ముఖంగా వాస్తవికంగా తెలుసుకుని డిటాచ్మెంట్ లేదు. అప్పటికి దాకా అవలేకపోతున్నాం మనం ఇంకా పూర్ణత్వంలోకి రాలేదు అని. నువ్వు పూర్ణత్వాన్ని పొందకుండా నీకు మోక్షం రాదు. ఎందుకంటే ఇక్కడ కుంభరాశి పూర్ణత్వం. ఎన్నో ఒక రీసెర్చర్ ఒక రీసెర్చ్ చేస్తున్నాడు, ఒక ఎక్విప్మెంట్ కనిపెడదామని ఒక సైంటిస్ట్. చాలా ఫెయిల్యూర్స్ వస్తాయి. ఒక్కొక్క ఫెయిల్యూర్లో అతను ఏం చేస్తుంటే ఒక్కొక్కటి నేర్చుకొని ఈ పని ఇంకా నేను చేయకూడదు, ఈ కాంబినేషన్ కలవదు అని చెప్పి దాన్ని ఏం చేస్తాడు, డిటాచ్ చేసేస్తున్నాడు. ఆ లాజిక్ని తన అంతర్ముఖంగా తీసేస్తున్నాడు. ఇది వాస్తవం కాదు. అర్థమైందా? ఈ రూల్ ఫెయిల్యూర్ రూల్. మళ్ళీ ఇదే రూల్ నేను పెట్టుకొని ప్రయోగం చేయను నేను. ఒక సైంటిస్ట్ యొక్క ఐడియాలజీ ఇది. తను ఒక ప్రాజెక్ట్ చేశాడు, ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు ఎక్కడ ఫెయిల్ అయింది చూస్తున్నా, ఈ రూల్ వల్ల ఫెయిల్ అయింది కాబట్టి ఈ రూల్ నేను మళ్ళీ యూటిలైజ్ చేయకూడదు, తీసేస్తాడు. ఇప్పుడు కొత్త రూల్ ఏంటి? అప్పుడు అతను ప్రాజెక్టు ఫుల్ఫిల్ అవుతుంది, అది మార్కెట్లోకి వస్తుంది. ఇది కుంభయోగం. ఇది జనరల్గా చూసుకుంటే, ఇది మామూలుగా సామాన్య మానవ జీవితంలో చూసుకుంటే. కానీ యోగులు ఉంటారు, సాధకులు ఉంటారు. మనం సాధన చేస్తున్నాం, మోక్షం కోసం చేస్తున్నాం. ఇప్పుడు మోక్షం కోసం చేస్తున్నాం, నీ జీవితంలో ఒక్కొక్క డిటాచ్మెంట్ చూపిస్తాడు, ఒక్కొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు. పిల్లలంటే ఏంటో చూపిస్తాడు. పిల్లల ఒరిజినల్ క్వాలిటీ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో చూపిస్తాడు. మన మనవాళ్ళని చూపిస్తున్నాడు, ఇరుగు పొరుగు వాళ్ళని చూపిస్తున్నాడు. అప్పుడు దాకా మనతో స్నేహం చేసిన వాళ్ళు మన మీద వెనకాల గోగిలు తవటం చూపిస్తాడు. ఇదంతా రాహు చూపిస్తాడు. ప్రతి మనిషికి ఒక 18 ఏళ్ళు అతను చూపిస్తాడు. మహాదశలు వచ్చిన వాళ్ళకి బాగా చూపిస్తాడు. అంతర్దశ వచ్చిన వాళ్ళు చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు ఈ అంతర్ముఖతలో వాస్తవం తెలుసుకొని కేతు లక్షణాన్ని డిటాచ్ అనే గుణం నువ్వు ఎప్పుడైతే తెచ్చుకుంటావో ఆంతరంగికంగా, ఈ రాహుకేతులు నువ్వు అటాచ్ చేసినట్టు. నీ జీవితంలో రాహుకేతులను ఎప్పుడైతే అటాచ్ చేస్తావో ఈ రాహుకి పూర్ణత్వం వచ్చింది.
అమృతం తీసుకుంటాక అర్హత వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పరిణామ క్రమం దాటాం మనం. పరిణామ క్రమం దాటి ఒక మూలకి వెళ్ళాం. నాకు ఒక పూర్ణత్వం వచ్చింది, సక్సెస్ అయ్యా నేను. ఇంకా నాకు మోక్షం వస్తుంది. సక్సెస్ అవ్వలేదు, నేను అంతర్ముఖుడిని అవ్వలేకపోతున్నాను, వాస్తవికతను తెలుసుకోలేకపోతున్నాను, ఇంకా నేను డిటాచ్ అవ్వలేకపోతున్నాను. నాకు ఇంకా కష్టాలు ఉంటాయి. మళ్ళీ జన్మ ఉంటుంది. ఈసారి ఈ వచ్చే జన్మలో అయినా సరే నువ్వు పూర్ణత్వం తెచ్చుకున్నాక నువ్వు మోక్షం అనే మేనంలో అడుగు పెడదు కానీ అని రాహు నుంచి వెనక్కి కొడతాడు మళ్ళీ. ఎందుకంటే అష్టమం ఏదైతే ఉంటుందో మనకు కనెక్షన్ ఇచ్చేది, ఈ అష్టమం నుంచి మళ్ళీ రివర్స్ లో మళ్ళీ జనంలోకి వస్తాం మనం. అంటే ఇక్కడ పూర్ణత్వంలో మనం అడుగు పెట్టలేదంటే మన మరణం మకరంలో జరిగింది. మకరం అనేది మరణ ద్వారం. ఆ మరణ ద్వారాన్ని దాటాము, పూర్ణత్వంలో కదా. మరణ ద్వారం దాటలేదు, మళ్ళీ కరకాటకంలోకి వచ్చి మళ్ళీ జన్మ ఎత్తుతాం. ఇలాగ జన్మ జన్మల పరంపరలో జంతువులా పుట్టవచ్చు, ఎలాగైనా పుట్టవచ్చు. ఎందుకంటే మనం మకరాన్ని దాటాలి. శని ఏదైతే తీశాడో, బార్డర్ గీశాడో, పరిధిని గీశాడో, ఆ పరిధిని దైవత్వం అనే దాన్ని బట్టి దాటాలి. దాటలేదు, అప్పుడు దా మనం ఖండించబడుతూ ఉంటాం. అందుకే అంటాం రాహు అద్భుతమైన వ్యక్తి. రాహుని జడ్చేటువంటి అంటే మోసాన్ని చూపిస్తాడు ఆయన. నువ్వు మోసపోతున్నావు, నువ్వు ఇంకా భ్రమలో ఉండవు, నువ్వులో పూర్ణత్వం తెచ్చుకోవాలా, నీలో ఇంకా పరిణామం రాలా, నువ్వు అంతర్ముఖంగా వాస్తవికతను తెలుసుకోలేకపోతున్నావు. రాహు చూపించినప్పుడు కేతు తెలుసుకోవాలి. కేతు అష్టమంలో కూర్చున్నాడు కదా రీసెర్చ్ హౌస్ లో. రాహు పూర్ణ స్థానంలో గెలిపాడు కుంభంలో. ఆ కుంభంలోని యురేనస్ ఉంటాడు, వరుణుడు ఉంటాడు. వరుణుడు ఏం చెప్తున్నాడు భృగు మహర్షికి? అన్నమయ కోసం ఏంటంటే తపస్సు చేయి. ఆహా, ప్రాణమయ కోసం అంటే తపస్సు చేయి అంటాడు. మనోమయ కోసం అంటే తపస్సు చేయి అంటాడు. విజ్ఞానమయ కోసం ఏంటంటే తపస్సు చేయి అంటాడు. ఆనందమయ కోసం ఏంటంటే తపస్సు చేయాలి. అంటే 5 సార్లు తపస్సు చేపిస్తాడు తన కొడుకుని భృగు మహర్షిని. ఎందుకు తపస్సు చేపిస్తున్నాడంటే ఇలా ఒక్కొక్క సెక్టార్ లో నువ్వు తపస్సు చేయాలి అని. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది. అందుకే మనోమయ కోసం అనగానే మనకి ధనుస్సును తీసుకుంటాం, విజ్ఞానమయ కోసం అనగానే దీన్ని తీసేసుకుంటాం. ఎందుకంటే విజ్ఞానమయ కోసం అనగానే మకరం తీసుకోవాలి మనం. మకరంలోనే 2 రకాల జంతువులు ఉంటాయి, పరిణామ ప్రక్రియ అనేది ఉంటుంది. మొసలి నుంచి మనం మేకగా మారి భూమి మీదకి వెళ్తాం, జలం నుంచి భూమి మీద అడుగు పెట్టాం, అక్కడి నుంచి వాయువులోకి వెళ్ళాలి మనం. దీన్ని ఆనందమయ కోసం. ఒక మనిషి ఎప్పుడైతే ఆనందమయ కోసంలో అడుగు పెడతాడో ఆ మనిషికి ఇంకా బాధలు ఉండవు. ఎందుకు బాధలు ఉండవు మనిషికి అంటే అతనికి రావు ఆ సమస్యలు, సిచ్యువేషన్ రావంటూ వస్తాయి. కానీ అతను ఎందుకు బాధలు అంటే అతను పూర్ణత్వాన్ని పొందాడు. ఇది పూర్ణ రాశి కుంభరాశి. కుంభం అంటే ఒక పూర్ణం. అంటే 9 తర్వాతకి 1 మధ్యలో వచ్చే సంఖ్య ఏదైతే ఉంటుందో మనం సున్నా అంటాం, కాదు పూర్ణం అంటారు దీన్ని. మహర్షులు ఎప్పుడో చెప్పాడు పూర్ణం అని. పూర్ణానికి సున్నాకి సంబంధం లేదు. పూర్ణం అంటే ఇంకా దాని తర్వాత ఇంకా దాన్ని ఫిల్ చేయడానికి ఏం లేదు, కంప్లీట్ అయిపోయింది అది. ఆ పూర్ణత్వం రావడానికి దాన్ని మనం ఆనందమయ కోసం. ఎప్పుడైతే మనిషి పూర్ణత్వం ఉంటాడో ఆనందమయ కోసం ఉంటాడు. పిల్లలు వస్తారు వెళ్ళిపోతుంటారు, ఇంకోళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు, అయినా ఈ మనిషి ఫీల్ అవ్వడు. ఎందుకంటే అతను వాస్తవం తెలుసు. తన 18 ఏళ్ల జీవిత చక్రం రాహు నడిచినప్పుడు కానీ, తన 18 ఏళ్ల దశ నడుస్తున్నప్పుడు కానీ, రాహు తన అంతర్దశలో వచ్చినప్పుడు కానీ సిచ్యువేషన్లు అన్నీ చూపిస్తాడు. నువ్వు బాగున్నప్పుడు నీ చుట్టూ ఉంటారు, దెబ్బ అయినప్పుడు నువ్వేంటి అన్న వాళ్ళు కూడా ఉంటారు. కన్నబిడ్డ ఉండొచ్చు, కట్టుకున్న భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. వాళ్ళ విశ్వరూపం అది. ఆ విశ్వరూపం చూసిన తర్వాత నువ్వు అంతర్ముఖుడు అవ్వాలి. అంతర్ముఖంగా వాస్తవికతను తెలుసుకోవాలి. ఇది కేతు లక్షణం. ఇప్పుడు రాహుకేతులు మనం ఎప్పుడైతే కలుపుతున్నామో రాశి చక్రం అనే పూర్ణత్వాన్ని మనం దాటి మోక్షం వైపు వెళ్తాం. లేదు, ఇంకా మనం పూర్ణత్వాన్ని తెచ్చుకోలేదు. తెచ్చుకోవాలంతసేపు మనకేంటంటే ఈ బంధాలు వ్యామోహాలు ఉంటాయి. బంధాల వ్యామోహాలతో అంతరంగికంగా మనిషి పీడించబడుతున్నంత సేపు మళ్ళీ మళ్ళీ జన్మలు ఉంటాయి. పూర్ణత్వానికి ఇంకో కారణం ఉంది. ఎందుకంటే అక్కడ శని త్రికోణ స్థితి. శని అంటే ఏంటి? కర్మకారకుడు, కర్మబంధం. జస్ట్ నువ్వు వచ్చావు భూమి మీదకి, నీ రుణానుబంధం ఏదైతే ఉందో, కర్మానుబంధం ఏదైతే ఉందో, ఈ బంధాన్ని నువ్వు తీర్చుకోవాలి అని చెప్పారు. తీర్చుకుంటాక మాత్రం కర్మలు చేస్తుంటాం. దీన్ని మనం నిష్కామ్య కర్మ అంటాం. కామ్య కర్మకి నిష్కామ్య కర్మ కంటే అంటే ఇప్పుడు నేను జాతకం చెప్తున్నాను, డబ్బులు తీసుకుంటాను, మీరు తీసుకుంటున్నారు కదా సార్ అంటే కామ్యం అంటే కాదు, నాకు రుణం ఉంది, ఆ రుణం తీర్చడానికి. ఇది నిష్కామ్యం. ఫీలింగ్ ఉండదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంటర్నల్గా ఏంటంటే ఆంతరికంగా డిటాచ్మెంట్ అనే కేతు ఉన్నాడు. అటాచ్మెంట్ ఉండదు, జస్ట్ డిటాచ్మెంట్. ఆంతరికంగా వాస్తవికత తెలుసు.
వాస్తవికత తెలియటం అంటే ఏంటి? నీ కర్మలు ఉండి నీ కర్మలు చెయ్యి అంతే. ఇంకా అక్కడి నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ చేయమాకు. నీ గతంలో ఆల్రెడీ చూపించా కదా, ఒకరోజు సిచ్యువేషన్ వచ్చినప్పుడు రాహు చూపించాడు. నువ్వు అంతరంగికుడు అవ్వలేదు, ఆంతరంగిక నీకు లేదు, ఆంతరంగిక వాస్తవికత లేదు, ఇంకా నువ్వు భ్రమలోనే ఉంటావు. అండ్ నువ్వు కేతుని రాహుకి అటాచ్ చేయనంత సేపు నువ్వు భ్రమంలోనే ఉంటావు. రాహు చూపిస్తూనే ఉంటాడు, మళ్ళీ నువ్వు భ్రమంలో పడుతూనే ఉంటావు. నువ్వు మోసపోతున్నావు. రాహు మోసం చేయట్లేదు ఇక్కడ, రాహు వాస్తవాన్ని చూపిస్తున్నాడు. మనం మోసపోతున్నాం. ఇట్లాగా కుంభరాశి ఏంటంటే తన పూర్ణత్వాన్ని ఇస్తుంది. అర్థనా? కుంభరాశి మనకు చెప్పేది అదే, ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నావు దాన్ని మళ్ళీ వాడమాకు అని. చేసిన తప్పు మళ్ళీ చేయమాకు అని. చేసిన తప్పు మళ్ళీ చేసావు నువ్వు, నువ్వు ఫెయిల్ అయిపోయావు. నీ రుణాలు ఉండే బాధ్యతలు ఉన్నాయి, తీర్చు అంతే. అంతకుమించి అటాచ్మెంట్స్ ఉండకూడదు అంటాడు ఇక్కడ. స్నేహితులు ఉంటారు, ఇక్కడ మిత్రులు ఉంటారు, అగ్ర సోదరులు అందరూ ఉంటారు. ఎందుకంటే అది ఇది సిస్టమ్ అది. అవి కర్మలు. ఈ స్నేహితులు కానీ అగ్ర సోదరులు కానీ ఎన్ని ఎవరిని తీసుకొస్తున్నారంటే వాళ్ళతో నీకు ఇంకా రుణానుబంధం మిగిలింది. ఆ రుణానుబంధాన్ని తీర్చుకో, నీ కర్మ చేసిన శని త్రికోణ స్థితిలో ఉన్నాడు. ఇక్కడే అందరినీ మళ్ళీ నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండు, ఎవరు ఏంటి అనేది. రాహు కూడా కూర్చున్నాడు. సాధన చేయమని చెప్పేసి వృశ్చిక రాశిలో మూలాధారంలో కేతువు ఉన్నాడు. అంతర్ముఖంగా వాస్తవం తెలుసుకొని వాస్తవాన్ని బట్టి డిటాచ్మెంట్ అనేది పెట్టుకో అంటాడు. కేతు అంటే డిటాచ్మెంట్. నువ్వు ఈ రాహుకి అటాచ్ అవ్వాలి, అబ్జర్వేషన్. ఈ రాహుకేతుల్ని ఎప్పుడైతే కలపగలుగుతారో రాశి చక్రం కంప్లీట్ అయిపోతుంది, పూర్ణత్వం వస్తుంది. పూర్ణత్వం అంటే అదే మరి. సగం రాహు, సగం కేతు, వీళ్ళిద్దరం కలపటం పూర్ణత్వం అనేది ఎక్కడ ఉందంటే మన కుంభంలో ఉంటుంది. ఇక్కడ మృత్యుంజయుడు ఉంటాడు, మార్కండేయుడు. గంధర్వుడుగా వేరుడు అంటారు. లోకాలకి కళ్యాణం చేసే క్యాండిడేట్ వేణుడు. గ్రహ గ్రహ మండలాలకి లోక కళ్యాణం చేస్తుంటాడు, గ్రహాలకి వివాహాలు చేస్తుంటాడని చెప్తారు మనకి. మామూలుగా చూస్తుంటే గంధర్వుడు అవతారం కాకుండా మామూలు అవతారం చూస్తే అతనే మార్కండేయుడు. మార్కండేయుడికి ఏం తెలుస్తుంది చెప్పు? ఏం చూస్తుంటాడు? వటపత్రంలో పడుకున్న వటపత్ర సాయిని చూస్తాడు. అతను నోట్లో లోకాలను చూస్తాడు. మళ్ళీ ఆ సాయి చిన్న వటపత్రంలో ఉన్నాడు, ఆ వట వృక్షాన్ని చూస్తాడు, ఆ మహాశివుడిని. అక్కడ ఉంటాడు దక్షిణామూర్తి వట వృక్షంలో. ఒక చిన్న పత్రంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, అతనిలో చాలా లోకాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మార్కండేయుడు విడిగా చూస్తున్నాడు. అంటే ఏంటి? ఇక్కడ మార్కండేయుడు పూర్ణత్వం ఏంటని తెలుస్తుంది కుంభరాశిలో. ఇంకా అతను లోకాల మధ్య కళ్యాణాన్ని తీసుకెళ్తాడు ప్రతి గ్రహ మండలాలకి. అందుకే అంటాం ఇక్కడ యురేనస్ పనిచేస్తుంది, నెప్ట్యూన్ పనిచేస్తుంది. అర్థనా? తపస్సు చేయి అంటాడు, 5 సార్లు తపస్సు చేపిస్తాడు భృగు మహర్షి చేత. ఎవరు? వరుణదేవుడు. ఆయన మనం యురేనస్ అని చెప్తాం. అంటే జ్ఞానం అనేది, అంటే ఆనందమయ జ్ఞానానికి నువ్వు రావాలంటే 5 సార్లు తపస్సు చేయాల్సిందే. అలాగా మనకి అన్నమయ కోసం అంటే ఒక భావం వెళ్తుంది, ప్రాణమయ కోసం అంటే ఇంకో భావం వెళ్తుంది. ఈ 3 భావాలు మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం అని చెప్పి ధనుస్సు నుంచి మన కుంభం దాకా వెళ్తుంది. వీటినే మనకి తైత్రీయ ఉపనిషత్తులు చెప్తున్నారు, త్రిపెట్టలు చెప్పినాయి కదా, వేదాలని చెప్పినాయి అని. అంటే పంచకోశ జ్ఞానాన్ని మనకి కంప్లీట్ ఫుల్ఫిల్నెస్ అనేది మన కుంభంలో వస్తుంది. రాహుకేతులు కలపాలి, వాళ్ళు విడిగానే ఉంటారు, మన సాధనలో కలపాలి. రాహు ఏం చూపిస్తున్నాడు అని ఖచ్చితంగా చూపిస్తాడు. కావాలంటే చెక్ చేసుకోండి. ఒక సిచ్యువేషన్, రాహు కుజుడి మీద నడుస్తున్నాడా, నీ కనిష్ట సోదర వర్గం ఏంటో నీకు చూపిస్తుంది, అతని విశ్వరూపాన్ని. చంద్రుడి మీద నడుస్తున్నాడు రాహు, మీ మదరు, మీ అత్తలు గిత్తలు వీళ్ళందరూ ఏంటో చూపిస్తుంది, నీ మనసు ఏంటో నీకు చూపించింది. రవి మీద నడుస్తున్నాడా, సమాజంలో అధికారం అంటే ఏంటో చూపిస్తుంది, తండ్రి అంటే ఏంటో చూపిస్తుంది. ఇలా రాహు ఎవరి మీద వచ్చినా వాళ్ళ ఒరిజినాలిటీని చూపిస్తుంది. చూపిస్తున్నప్పుడల్లా మనం అంతర్ముఖంగా వాస్తవం తెలుసుకొని డిటాచ్మెంట్ అనేది అవ్వాలి. సైకలాజికల్ డిటాచ్మెంట్ అంటారు. ఫిజికల్ డిటాచ్మెంట్ చెప్పలా, కేతు ఎప్పుడు ఫిజికల్ డిటాచ్మెంట్ కాదు. కేతు అంతర్ముఖుడు. ఆంతరికంగా డిటాచ్మెంట్ పెట్టుకొని వాస్తవం తెలుసుకొని రాహుతో కనెక్ట్ అవ్వు. అక్కడి నుంచి పూర్ణత్వం పొందు. రాహుకేతులు కలవటమే పూర్ణత్వం, ఆ పూర్ణత్వమే కుంభం. ఆ పూర్ణత్వం సాధించిన తర్వాత మనకు మోక్షం. లేదా మకరమే మరణం అయింది, కర్కాటకమే జననం అయింది. ఈ జనన మరణాల్లో మనం జన్మ జన్మలు ఎత్తుతూనే ఉండాలా, జీవులుగా ఎత్తుతూనే ఉండాలి. ఇది కుంభరాశికి అంశం. ఎప్పుడైతే మనిషి కుంభరాశి యొక్క గుణాన్ని తెలుసుకున్నాడు, దాన్ని తన జీవితంలో సాధన ద్వారా సాధించాడు, ఇంకా అక్కడి నుంచి మోక్షానికి వెళ్తాడు.
ఓకేనా? సరే క్లియర్ చేస్తాను ఇక్కడ. చిన్నదే.